ఎలాగోలా చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళని సంతోషపరిస్తే వాళ్ళకి మరి ఏ బెనిఫిట్స్ వస్తాయో తెలియదు. మేబీ డీజీపీ ప్రమోషన్స్లో ముందుంటారా లేకపోతే ఏముంటారా అనేది చూడాలి. నెక్స్ట్ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏ పెద్ద పొజిషన్స్ ఇస్తారా ఏంటి అనేది. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఓ రకంగా వాళ్ళ ఉద్యోగ ఉన్నతి కోసం ఒక పెద్ద రాజకీయ దీన్ని ఏమంటారు జూదంలో వాళ్ళు పాత్రధారులు అయ్యారు. అక్కడ ఇరుక్కుపోయారా? ఇరుక్కోవడం అనేం కాదు, సంతోషంగానే చేస్తున్నారు. భవిష్యత్ ఎదుగుదల అంటే డైరెక్ట్ గా ప్రమోషన్ ఛానల్ కంటే ఇండైరెక్ట్ ప్రమోషన్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇక్కడ నడుస్తుండొచ్చు. ఒకటి సార్, ఇప్పుడు కీలకంగా ఏంటంటే దీంతో పాటు మరి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన అరెస్ట్ విషయంలో పలు సందర్భాల్లో గతంలో కూడా కోర్టులు కీలక ప్రశ్నలు వేసి విస్తుపోయాయి అనేది. ఇప్పుడు తాజాగా ఈ తురకా కిషోర్ విషయంలో కూడా ఏకంగా మ్యాజిస్ట్రేట్ల తీరును కూడా తప్పుపట్టడం హైకోర్టు ఒక రకంగా విస్మయం వ్యక్తం చేయడం, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి, ఏం జరుగుతుందని కోర్టు కూడా భావిస్తోంది. ఇంకొక ఏడాది ఒక 5-6 నెలల దాకా ఇలాంటివి ఉంటాయి. ఇక ఆ తర్వాత సీరియస్ అవుతారేమో అనుకుంటున్నా. బొట్టు దేవానంద్ గారు వచ్చేసారు కాబట్టి కాస్త గట్టిగా సీరియస్గా నిర్ణయించే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇట్లాంటి లెగసీని యాక్సెప్ట్ చేయరు, చాలా సీరియస్గా వ్యవహరిస్తారు. ఇదివరకు మ్యాజిస్ట్రేట్లకి సీరియస్గా నోటీసులు కూడా ఇవ్వమని ఆదేశించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయనని కాదు, అప్పుడు ఆయన ఉన్న టైం కోర్టు